కానీ ఒకటి చూడండి, మీరు తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే అగ్రీవ్డ్ పార్టీగా మారిందో, అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయినప్పుడు టీడీపీ కామ్గా ఏం కూర్చోలేదే. అవును, స్పీకర్ గారికి పిటిషన్ ఇచ్చింది, గవర్నర్ గారికి పిటిషన్ ఇచ్చింది, న్యాయస్థానానికి వెళ్ళింది. అట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైం ఫైట్ చేశారు మీరు, అంతే కదా. ఒక లీగల్ బ్యాటిల్ చేశారు, ప్రజల దగ్గరికి వెళ్ళారు, మీడియాతో చెప్పారు, ఇవన్నీ చెప్పారు. బట్ గివెన్ ది సిచ్యువేషన్, అవసరం వచ్చినప్పుడు మీరేమో అంటే ఫాలో ది సూట్ అన్నట్టుగా మీరు కూడా అదే దారిలో పయనిస్తున్నారు. నేను ఏమంటున్నానండి విక్రమ్ గారు, దీనికి అందుకని లీగల్గానే మనం ఆన్సర్ చూద్దాం. లీగల్గా మేము ఫస్ట్ వెళ్ళి మేము రిక్వెస్ట్ చేసి దీని మీద ఒక డెసిషన్ తీసుకోండి, దాని ప్రకారంగా రెస్ట్ ఆఫ్ ద కంట్రీ విల్ ఫాలో అని అడిగాం. తీసుకున్నారా? తెలంగాణలో తీసుకున్నారా? తీసుకోవాలా? అసలు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం నిలబట్టడానికి కారణం తెలుగుదేశం పార్టీలో నుంచి 2 ఓట్లు తీసుకెళ్లి రాజశేఖర రెడ్డి గారు అక్కడ అప్పచెప్పటం. ఆ 2 సభ్యులను ఏం చేశారు? మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోగా ఆదికేశ్వర నాయుడు గారికి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారు. అంటే మీరు ఎలాంటి ప్రెసిడెంట్స్ని మీరు నెలకొల్పారు? కానీ వాళ్ళిద్దరిని మీరు ఆమోదించారు, స్పీకర్ ఆమోదించారు కదా. తర్వాత సబ్సిక్వెంట్గా లాస్ట్ డే దానికి ఏం వాల్యూ ఉంది? సురేష్ రెడ్డి గారు కూడా టీఆర్ఎస్ మెంబర్స్ని లాస్ట్ డే డిస్క్వాలిఫై చేశాడు. మీరు గుర్తు తెచ్చుకోండి. దానికి ఏం వాల్యూ ఉంటుంది? వాల్యూ ఉందా పోనీ? మరి మనం కూడా లాస్ట్ డే నాడు ఒక డెసిషన్ తీసుకుందామా? మన స్పీకర్ గారిని కూడా అలా అంత టైం తీసుకోండి మీరు, పర్వాలేదు. మన సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సక్సెస్ఫుల్గా మీరు ఉపయోగించుకుంటారు. నేను లూప్ హోల్ అని అంటలేదు. నా డిస్క్రిప్షన్ ఈజ్ వెరీ డిఫరెంట్ అండ్ వెరీ సబ్స్టాన్షియల్లీ డిఫరెంట్. ఎందుకంటున్నానండి అన్నమాట, లాలో రాసిన చట్టం ఉంది, దీనికి ఉదాహరణ ఉంది, హౌ ఇట్ ఈజ్ ఇంప్లిమెంటెడ్. నేను ఇవాళ కూడా అడుగుతున్నాను, మీరే చెప్పారు మేము తెలంగాణలో ఫైట్ చేస్తున్నాం, దానికి తీర్పు ఇవ్వండి. దాన్ని ప్రెసిడెన్స్గా తీసుకుని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గారు ఏం చేయాలో చేస్తారు. దానికోసం మనందరం ఫైట్ చేద్దాం. ఇక్కడ మీకు ప్రెసిడెన్స్ డిలే అని వస్తున్నప్పుడు, ఎలాగైనా చేయొచ్చు అని వస్తున్నప్పుడు, ఇక్కడ ఉన్న సభ్యులు కూడా సార్ మేము మాత్రం తొందర ఏముంది, మేము 4 రోజులు అలాగే ఉంటామని అంటున్నప్పుడు, తెలుగుదేశం పార్టీని ముందుకెళ్ళి మీరందరూ రిజైన్ చేసేయండి, మీరు పనికిరారని మేము ఎలా అనగలం? మీరు మిగతా రాష్ట్రాలు అన్ని చోట్ల పనికి వస్తున్నప్పుడు, మిగతా రాష్ట్రాల్లో ఇట్ ఈస్ అన్ యాక్సెప్టబుల్ ప్రాక్టీస్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాదని మనం ఎవరు ఆర్గ్యూ చేయాలి? అంటే మీరే ఆర్గ్యూ చేశారు కదా, అనైతికం అనేటువంటి ఆర్గ్యుమెంట్ చేసి. నేను అందుకని అది అనైతికం కాదని మీరు అంటున్నారు, అది అనైతికం కాదని సెంటర్ అంటుంది. అది అనైతికం అంటే మీరు చట్టాన్ని మార్చమని అడుగుతున్నాం. మీరు గమ్మత్తు చూడండి. ఇప్పుడు ఏమంటున్నాం అంటే, మీరు తేల్చకపోతే కనీసం దేశవ్యాప్తంగా చర్చ జరిగి చట్టాన్ని మార్చండి అని అసెంబ్లీలో మాట్లాడారు కాలువ శ్రీనివాసులు గారు జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్. గుర్తు తెచ్చుకోండి. అంటే వీఆర్ ఇప్పుడు లా ఎవరికైనా ఒకటే లా అండి. తెలుగుదేశం పార్టీకి అది ఎలా, వైఎస్ఆర్ పార్టీకి అది ఎలా, కాంగ్రెస్కి అదే, బీజేపీకి అదే, ఎవరికైనా అదే. కానీ సిమిలర్ కేసెస్ పెండింగ్లో ఉన్నప్పుడు మీరు ఇవాళ జరిగిన దాని గురించి మాట్లాడుతున్నారు, నేను నిన్న జరిగిన దాని గురించి మాట్లాడుతున్నాను. దాంట్లో మీరు తీర్పు చెప్పండి, దాని ప్రకారంగా మేము. కానీ మీ ఎవరైతే ఎన్డీఏ పార్ట్నర్ ఉన్నారో బీజేపీ, పురంధరేశ్వరి గారు ఒక లేఖ రాశారు కదా, ఇది అనైతికం, దీన్ని అంటే పార్టీ ఫిరాయింపులు అనేది కరెక్ట్ కాదు అనేటువంటిది కూడా ఒక వాళ్ళ పార్టీ అధిష్టానం. అది ఆమె వ్యక్తిగతమైన అభిప్రాయం అయి ఉండొచ్చు. ఇప్పుడు నాకు వ్యక్తిగతమైన అభిప్రాయాలు ఉంటే మీకు వ్యక్తిగతమైన అభిప్రాయాలు. వాట్ ఈస్ లీగల్ అనేది ఇప్పుడు బీజేపీ అధికారికంగా అలాంటి స్టాండ్ తీసుకుని ఉంటే, బీజేపీని ఎన్డీఏలో మెయిన్ పార్ట్నర్ అయి ఉంటే, మాకు పార్ట్నరు మెయిన్ పాత్ర వాళ్ళదే అయినప్పుడు దాన్నే ప్రయారిటీగా తీసుకోండి మీరు పార్లమెంట్లో. దాని మీద వివరణ ఇప్పించండి, దాని మీద సుప్రీంకోర్టుని వివరణ ఇప్పించండి. వాట్ ఈజ్ యువర్ డిలే? పురంధరేశ్వరి గారిని నేను అడుగుతున్నాను ఇప్పుడు యాజ్ ఎ సిటిజన్, మీరెందుకు అమ్మా లెటర్లు రాస్తారు? మీరే ప్రభుత్వం, మీకు మేము చిన్న పార్ట్నర్ మాత్రమే, మీరే మెయిన్ పార్ట్నర్, మీరే లీడ్ చేస్తున్నారు. మీరు పార్లమెంట్లో పెట్టండి, క్లారిటీ ఇవ్వండి. తెలంగాణలో ఏం చేస్తారో చేయండి, ఆంధ్రాలో ఏం చేయాలో మాకు డైరెక్షన్ ఇవ్వండి. మేము వీఆర్ వెయిటింగ్ ఫర్ జడ్జిమెంట్స్ ఇన్ తెలంగాణ. we are using judgments that came up in parliament. వీటిని ఆధారంగా చేసుకుని స్పీకర్ గారండి తెలుగుదేశం పార్టీ కాదు, వైఎస్ఆర్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు, ఆయన ఒక ఇన్స్టిట్యూషన్, ఇట్స్ ఎ లీగల్ ఇన్స్టిట్యూషన్. ఆయన ముందున్న ఆప్షన్స్ ప్రకారమే లీగల్గా వెళ్తాడు. కానీ మనం ఇలా అనుకుంటున్నారు, అలా అనుకుంటున్నారు, ఇలా జరిగితే బాగుంటుంది, అలా జరిగితే బాగుంటుంది వెళ్ళలేడు ఆయన. ఐ థింక్ వీ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ హీజ్ లిమిటేషన్స్. కానీ మీరు అబ్సెషన్ లాగా ఉన్నది అంటే జగన్ గారిని చూసి విపరీతంగా, జగన్ గారు నేను అంటాను జగన్ అంటే అట్లా కాదు, ఒక అపోజిషన్ పార్టీ. నేను నిజంగా నేను ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా తీయలేదు. నేను ఒక అపోజిషన్ పార్టీ. ఇప్పుడు
దాని రోజు మర్చిపోయినప్పుడు జగన్ గారిని చూసి మీరు ఎందుకు అంతగా భయపడుతున్నారు? నో, ఇప్పుడు వీ హ్యావ్ టు టీచ్ ఎ లెసన్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆ పాత్రలో ఎవరైనా ఉండొచ్చు, అపోజిషన్ పార్టీ ఒక రకంగా బిహేవ్ చేసినప్పుడు వీఆర్ ఆల్సో ఏ పార్టీ, వీఆర్ ఆల్సో ఏ పొలిటికల్ పార్టీ. మేము అధికారంలో ఉన్నాం కాబట్టి, అధికార పక్షం కాబట్టి మేము పొలిటికల్ పార్టీ కాకుండా పోతామా? వీఆర్ ఆల్సో పొలిటికల్ పార్టీ. పొలిటికల్ ఇంట్రెస్ట్లు ఎప్పుడూ ఉంటాయండి. వైఎస్ఆర్కి పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, మాకు పొలిటికల్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం లాని అప్హోల్డ్ చేయాల్సిన బాధ్యత ఇద్దరికీ ఉంటుంది. మీరు లీగల్గానే మాట్లాడాలి, మేము లీగల్గానే మాట్లాడతాం. మీరు ఇల్లీగల్గా మాట్లాడినప్పుడు మమ్మల్ని ఇల్లీగల్ అని మీరు ఎలా అనగలుగుతారు? సాంకేతిక పరమైనటువంటి కొన్ని అంశాలను చూపించడం ద్వారా, అంటే ఇవాళ జగన్ గారు ఎమ్మెల్యేని మీరు తీసుకున్నారు. నేను ప్రెసిడెన్సీస్ మీద బేస్ అవుతున్నానండి. ఇండియన్ లీగల్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో స్పీకర్ గారు కూడా అలాగే పనిచేయాల్సిన ఆ రిస్ట్రిక్షన్స్ ఆయన మీద ఉన్నాయి, ఆ లిమిటేషన్స్ ఆయన మీద ఉన్నాయి, ఆ వ్యవస్థ మీద ఉన్నాయని చెప్తున్నాను. నేను ఇక్కడ వ్యక్తులతో నేను మాట్లాడట్లేదు, డాక్టర్ కోడెల శివప్రసాద్ గారి గురించి మాట్లాడట్లేదు. స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ కెన్ ఓన్లీ యాక్ట్ ఆన్ సిమిలర్ కేసెస్ టేకింగ్ దేర్ ప్రెసిడెన్స్. దాంట్లో వచ్చిన జడ్జిమెంట్స్ దాని ఆధారంగానే ఆయన తీసుకోగలడు. మన ముందున్న కేసెస్, తెలంగాణ కేసెస్లో జడ్జిమెంట్స్ బాగుండలేదు, ఇంకా కొన్నిట్లో రాలేదు. కానీ మీరు అన్ని సిస్టమ్స్ మేనేజ్ చేస్తున్నారు అనేటువంటి ఒక విమర్శ వినపడుతుంది వైఎస్ఆర్సీపీ నుంచి. వెల్, అలా ఎలా అది మరి అది తప్పు కదా. అసలు ఆ మాట, ఆ భావనే తప్పు కదా. మనం రాజ్యాంగపరమైనటువంటి వ్యవస్థల మీద మీకున్న నమ్మకం అదే? రాజ్యాంగపరమైన వ్యవస్థల్ని ఎవరో మేనేజ్ చేయగలరని మీరు అనుకుంటే, ఒక రాష్ట్రంలో, అందున ఒక చిన్న రాష్ట్రంలో ఒక చిన్న ముఖ్యమంత్రి గారు ఈ వ్యవస్థల్ని మేనేజ్ చేయగలడు అని మీరు అనుకోవడంలో, అది మీకు తెలివి తక్కువతనం అనుకోవాలో నాకు అర్థం కావట్లేదు, మీ అహంకారం అనుకోవాలో నాకు తెలియట్లేదు, మీ ఇగ్నోరెన్సో నాకు తెలియట్లేదు. అసలు మీకు ఈ వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో పనిచేయవో తెలియదని నేను అనుకుంటున్నాను. మన అపోజిషన్ పార్టీ ఎలా చేస్తారండి? అంటే ఇప్పుడు ఎంటైర్ యూనియన్ గవర్నమెంట్ని, ఎంటైర్ జ్యుడిషియరీని, ఎంటైర్ రాష్ట్రపతి ఇన్స్టిట్యూషన్ని, ఎంటైర్ సిస్టమ్ ఆఫ్ స్పీకర్ని మీరు అంత తక్కువగా అంచనా వేస్తున్నారా? అంటే ఒక వ్యక్తి కోసం వీళ్ళందరూ కాంప్రమైజ్ అయిపోయి చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్తే అలా వింటారని మీరు అనుకుంటున్నారా? అదేనా ఈ దేశం? అదేనా ఈ కాన్స్టిట్యూషన్? అదేనా మీ నాన్నగారు పనిచేసిన కాన్స్టిట్యూషన్? సో ఇది చెప్పండి, పోనీ అది పక్కన పెడదాము. నమస్కారం అండి, నా పేరు చందు సాంబశివరావు. నేను తెలుగుదేశం పార్టీలో కార్యనిర్వాహక కార్యదర్శి, అంటే ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. యాజ్ ఎ ప్రాక్టీసింగ్ పొలిటీషియన్ నా అనుభవాల్ని, నా ఆశయాల్ని, నేను ఆశిస్తున్నది ఐ డ్రీమ్ వారితో పంచుకోవడం జరిగింది. అలాగే వ్యక్తిగతంగా నేనేం చదువుకున్నాను, ఎక్కడ చదువుకున్నాను, ఏం చేశాను, ఎలా రాజకీయాల్లోకి వచ్చాను, రాజకీయాల్లోకి వచ్చి నేనేం చేయగలిగాను, ఏం ఆశిస్తున్నాను, ఇవన్నీ కూడా సీనియర్ జర్నలిస్టు, వెరీ రెస్పెక్టెడ్ జర్నలిస్ట్ విక్రమ్ గారు నాతో మాట్లాడటం జరిగింది, అడగటం జరిగింది. నేను విత్ మై హార్ట్, హోల్ హార్టెడ్గా 100% నిజాలు ఉన్నవే మాట్లాడడానికి ట్రై చేశాను. వ్యక్తిగతంగా ఎవరి మీద నాకు ద్వేషం కానీ, ఇబ్బంది కానీ, లేదంటే ఎవరో ఏదో చేశారనే కోపం కానీ నాకు ఎప్పుడూ లేదు. ఏ పార్టీలో ఉన్నా, ఏ సంస్థలో పనిచేసినా మనందరం కూడా అందరి కోసం పనిచేయాలనే సదుద్దేశంతో చేయాలనేది నా కోరిక. దానికి డెమోక్రసీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రసీ ఎంతో ఉపయోగపడుద్ది. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించుకుంటూ ప్రజాస్వామ్య వ్యవస్థలో మనందరం పనిచేయాలని, మన పార్టీలు ఏవైనా, మన విధానాలు ఏవైనా, మన ఇంట్రెస్ట్లు ఏవైనా, మనకు నచ్చింది ఏదైనా సరే అల్టిమేట్గా వీ షుడ్ ఈల్డ్ ఫర్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్. ప్రజాస్వామ్య ప్రిన్సిపల్స్కి, ప్రజాస్వామ్య వ్యవస్థకి ఈల్డ్ అవుతూ మనం కలిసి పనిచేయాలనేది నా కోరిక. ఇంతవరకు వాచ్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే నా మాటల్లో కానీ, నా ఆలోచన విధానంలో కానీ, లేదా నేను చెప్పదలుచుకున్న దాంట్లో నేను చెప్పలేకపోయింది కానీ ఏదైనా ఉంటే ఫీడ్బ్యాక్ ఇవ్వగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.